మీలో ఎంతమందికి ఈ మూవీ హీరో మౌలి గురించి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మౌలి కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా తనని ఫాలో అవుతున్నా. సో ముందు నుండి తన మీద నాకున్న పాజిటివ్ ఒపీనియన్ వల్ల ఈ మూవీ పైన నాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు నేను చెప్పేది విని మేబీ నేను బయాస్డ్గా మాట్లాడుతున్నానేమో అని మీకు అనిపించవచ్చు, బట్ జెన్యూన్గా చెప్తున్నా. ఈ మూవీ యొక్క ట్రైలర్ని బట్టి నాకు ఏర్పడ్డ ఎక్స్పెక్టేషన్స్ పరంగా చూసుకుంటే ఈ మూవీ నాకు నచ్చింది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంప్లీట్గా ఫన్ మోడ్లో సాగిపోయే మంచి కామెడీ మూవీ ఇది. అఫ్కోర్స్ కొన్ని విషయాల్ని ఇంకొంచెం బెటర్గా డీల్ చేస్తుంటే బాగుందనిపించినప్పటికీ ఓవరాల్గా అయితే ఈ మూవీని చూసి నేను సాటిస్ఫై అయ్యా. స్టోరీ పరంగా చూస్తే ఈ మూవీలో ఉన్నది చాలా సింపుల్ అండ్ రిలేటబుల్ స్టోరీ. చదువు మీద ఇంట్రెస్ట్ లేని ఒక ఇంటర్ చదివే కుర్రాడిని వాళ్ళ నాన్న బలవంతంగా ఎంసెట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయడం, అక్కడ ఆ కుర్రాడికి ఒక అమ్మాయి పరిచయం కావడం, వాళ్ళిద్దరి మధ్య జరిగే క్యూట్ అండ్ ఫన్నీ లవ్ స్టోరీ చివరికి ఏమైందన్నదే ఈ మూవీ యొక్క స్టోరీ. సో ఇంత సింపుల్గా ఉన్న స్టోరీ వర్కౌట్ అవ్వాలంటే దాని వెనక ఖచ్చితంగా సాలిడ్ రేటింగ్ ఉండి తీరాల్సిందే. ఇక్కడ సాలిడ్ రేటింగ్ అంటే నా ఉద్దేశం ఎంటర్టైనింగ్గా ఉండే ఎపిసోడ్స్ని రాసుకోవడం, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్ టు డూ. బట్ థ్యాంక్ఫుల్లీ ఈ మూవీ రైటర్ కమ్ డైరెక్టర్ సాయి మార్తాండ్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. అండ్ మౌలి కూడా ఈ ప్రాసెస్లో తన ఇన్పుట్స్ని ఇచ్చాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. మరి అది నిజమా లేదా నాకేలా అనిపించిందా అన్నది తెలియదు, కానీ మౌలి మార్క్ హ్యూమర్ అయితే ఈ మూవీలో నాకు కనబడింది, విచ్ ఐ కన్సిడర్ యాజ్ ఎ పాజిటివ్ ఆస్పెక్ట్. ఇక ఈ మూవీలో ఏదైనా మైనస్ పాయింట్ ఉందా అంటే అది క్లైమాక్స్ పోర్షన్ అనే చెప్పాలి. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఆ పోర్షన్ బాగాలేదని కాదు, కానీ మరీ హడావిడిగా కాకుండా ఇంకాస్త బెటర్గా దాన్ని డీల్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది అంతే. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఇది మౌలి కోసమే రాసిన కథలా ఉండడం వల్ల అందరికంటే మౌలినే ఈ మూవీలో ఎక్కువగా షైన్ అయినట్టు అనిపించింది. నేల విడిచి సాము చేయకుండా తనకున్న టాలెంట్కి తగ్గట్టుగా సేఫ్ గేమే ఆడడం మౌలితో పాటు ఈ మూవీకి కూడా ప్లస్ అయింది. ఇక శివానీ నగరం కూడా హీరోయిన్ క్యారెక్టర్కి బాగా సూట్ అయింది అండ్ తన పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఓన్లీ హీరో హీరోయిన్లకి మాత్రమే కాకుండా రిమైనింగ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి కూడా ఈ మూవీలో మంచి స్కోపే దొరికింది అండ్ వాళ్ళకి దొరికిన అవకాశాన్ని వాళ్ళు కూడా బాగానే సద్వినియోగం చేసుకున్నారు. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే పెద్దగా స్టోరీ అంటూ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నవ్వుకోవడం కోసం మాత్రమే ఒక మూవీని చూడాలి అనుకుంటే ఈ లిటిల్ హార్ట్స్ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.